ఓం శుభంకర్యే నమః. ఓం నమ శివాయ. సింహరాశి జాతకులు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏ క్షేత్రాన్ని దర్శించటము ద్వారా శుభమైనటువంటి ఫలితాలని పొందుతారో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సింహరాశి వారికి చాలా విషయాల యందు ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ధన సంబంధితమైనటువంటి విషయాలలో ఎక్కువగా సింహరాశి వారు కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, లేకపోతే పైనున్నటువంటి అధికారులు కొంత ఒత్తిడి చేయటము, కొంత మానసిక ప్రశాంతత, భార్యాభర్తల మధ్య కొంత సయోధ్య ఉండకపోవటము, పిల్లల విషయంలో తరచుగా చికాకు పడుతూ ఉండటము సింహరాశి వారిలో మనం చూడవచ్చు. ఇటువంటి వారు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా గుహల దగ్గర సమీపంలో ఉన్నటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించటము, ఓం కృష్ణేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని స్మరణ చేయటము చాలా మంచిది. ఈ యొక్క శుభంకరి సేవా సమితి ఆసేతు హిమాచల పర్యంతము మన భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కూడా మహారుద్రయాగాన్ని చేస్తుంది. దాంట్లో భాగంగా మే 30వ తారీఖు శనివారము అధిక శుద్ధ చతుర్దశి విశాఖ నక్షత్రము రోజున ఈ యొక్క కృష్ణేశ్వర స్వామి సన్నిధిలో పార్థివ లింగార్చన, రుద్ర హోమము, మహామృత్యుంజయ జపాన్ని వేదోక్తముగా నిర్వహిస్తుంది. దీంట్లో సింహరాశి జాతకులు తప్పకుండా పాల్గొవాలి. ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో తరచూ కూడా వైద్యుడికి డబ్బులు పెట్టడంలోనో, లేకపోతే ఏదో ఒక పూజలకు డబ్బులు పెట్టడంలోనో, కోర్టుకు డబ్బులు పెట్టడంలోనో దీంట్లోనే ఉన్నారు. ఎక్కడా కూడా సత్ఫలితాలు లేవు. ఒకళ్ళకి పోయిందంటే ఒకళ్ళకి పోయిందంటే ఒకళ్ళకి రోగాలు షిఫ్ట్ అవుతూనే ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ మీరు నమ్మండి, ఈ యొక్క ఆసేతు హిమాచలం జరుగుతున్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొనడం ద్వారా 41 రోజులలో మీరు అనుకున్నటువంటి పని తప్పకుండా అవుతుంది. ఏదో ఒకటి అనుకోవాలి, 100 పెద్ద పెద్ద కోరికలు కోరతా ఉంటే కాదు. అయ్యే పని అవటానికి సిద్ధముగా ఉన్న పని కాదు. అవ్వాలి అనుకున్నటువంటి పనిని మీరు అనుకుంటే తప్పనిసరిగా ఈశ్వరుడు మీ సంకల్పాన్ని విని మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ యొక్క కృష్ణేశ్వరుడు యొక్క అనుగ్రహము సింహరాశి వారి మీద సదా ఉంటుంది. జై శుభంకరి. ఓం నమ శివాయ.